అఖిల్ నుండి ఇది అస్సలు ఊహించలేదుగా. ఒక్క సాంగ్తో అఖిల్ విశ్వరూపం చూపించారంటూ కమెంట్స్. లెనిన్ ప్రేమలో ఇంత వైలెన్స్ ఉందా? ఏదైతేనేం ఇన్నాళ్లకు అయ్యగారికి సరైన కంటెంట్ పడిందా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. మురళీకిషోర్ అబ్బూర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ కంటెంట్కు మించి రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీ. లేటెస్ట్గా వచ్చినటువంటి టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. మరో 20 రోజుల్లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నటువంటి టైంలో లేటెస్ట్గా సోల్ ఆఫ్ లెనిన్ అనేటువంటి పేరుతో ఓ స్పెషల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ చరణ్ యాక్ట్ చేసినటువంటి పెద్ద సినిమా రిలీజ్ సందర్భంగా సోల్ ఆఫ్ లెనిన్ వీడియోని కూడా థియేటర్లో ప్రదర్శించారు. ఇప్పుడు అఫీషియల్గా సోషల్ మీడియాలో సైతం పంచుకున్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రమోషన్స్ మెటీరియల్స్ అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వచ్చినటువంటి వీడియో సాంగ్ ఇంకొక ఎత్తు అనేలా ఉంది ఈ సాంగ్. అఖిల్ను మాస్గా చూపించేందుకే కాదు, ఆ క్యారెక్టర్లోని వైలెంట్ యాంగిల్ని కూడా ప్రజెంట్ చేశారు. అయితే ఇంకో పక్క ప్రేమ కోసం అతడు చేసేటువంటి పోరాటాన్ని ఆవిష్కరించారు. రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో రూరల్ యాక్షన్ డ్రామాగా లెనిన్ మూవీ రాబోతుంది. ఇందులో ప్రేమ ప్రధానాంశంగా ఉండబోతుందని సోల్ ఆఫ్ లెనిన్ వీడియో చూస్తే అర్థమవుతుంది. భాగ్యశ్రీతో అఖిల్ లవ్ స్టోరీ, ఆమె కోసం అందరినీ ఎదిరించి నిలబడడం వంటివి ఈ సాంగ్లో అయితే చూపించారు. భాగ్యశ్రీని బస్సులో రౌడీ మూకలు ఏడిపిస్తే అఖిల్ వెళ్ళి ఫైట్ చేయడం, అలానే వందల కొద్ది రౌడీలు అతడిపైకి వస్తుండగా అఖిల్ ఒక్కడే తన పెట్ డాగ్తో కలిసి వారిపై యుద్ధానికి బయలుదేరడం వంటివన్నీ కూడా హైలైట్గా నిలిచాయి. ఇది సినిమాలో క్లైమాక్స్ ఫైట్ అనేలా అయితే అనిపిస్తుంది. అయితే ప్రేమ కంటే హింసాత్మకమైనటువంటి యుద్ధం మరొకటి లేదు అనేటువంటి క్యాప్షన్తో ప్రేమ కోసం లెనిన్ ఎలాంటి వైలెన్స్కి పాల్పడుతున్నారనేది ఈ వీడియోలో శాంపిల్గా చూపించారు. చివరిలో వేట కొడవలతో ఊచకోత కోసేటువంటి షాట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇది చూసి అయ్యగారి విశ్వరూపం చూపించారంటూ కూడా అక్కినేని ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు. సోల్ ఆఫ్ లెనిన్కి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసినటువంటి ఈ బీజిఎం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మురళీకిషోర్ పిక్చరైజేషన్, దానికి తగ్గట్టుగా డిఓపి లియోన్ బ్రిటో ఇచ్చినటువంటి విజువల్స్ మెయిన్ అట్రాక్షన్గా నిలిచాయి. అఖిల్ అండ్ భాగ్యశ్రీ పేరు చాలా బాగుంది. ఓవరాల్గా ఫ్యాన్స్ కూడా ఊహించని విధంగా సోల్ ఆఫ్ లెనిన్ వీడియో సాంగ్ ఉంది. అయితే ఇది సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ను మరింత పెంచేస్తుంది. చాలా రోజులుగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అఖిల్ ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని కూడా అర్థమవుతుంది. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్, అదేవిధంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందిస్తున్నారు ఈ మూవీని. అక్కినేని నాగార్జున అండ్ అదేవిధంగా సూర్యదేవర నాగవంశి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2026 జూన్ 26న వరల్డ్ వైడ్గా ఈ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే జరుగుతుంది. అయితే దశాబ్దానికి పైగా టైం దాటిపోయినటువంటి అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్కి ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ అయితే పడలేదు. ఎలాంటి జోనర్ తీసుకున్నా సరే ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ దక్కక అటు ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఏజెంట్ చేసినటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు. అందుకే ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ కూడా ఇప్పుడు లెనిన్ పైనే ఉన్నాయి. ఈసారి నాగార్జున స్వయంగా నిర్మాణ భాగస్వామిగా మారడంతో ప్రాజెక్టు డెఫినెట్గా ఈ వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. సితారా సంస్థ మెయిన్ పార్ట్నర్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా అలా ఉంచితే లెనిన్తో ఇంతకీ ఏముంది అనేటువంటి లెనిన్లో ఈ క్లారిటీ ఇప్పటిదాకా సరిగ్గా లేదు. బట్ అఖిల్ గెటప్ గట్రా అన్నీ చూసి విలేజ్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ అనేటువంటి క్లారిటీ వచ్చేసింది. కానీ ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని సీక్రెట్గా దాచారు మేకర్స్. దానికి కొంత సమాధానం ఇస్తూ లేటెస్ట్గా సోల్ ఆఫ్ లెనిన్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ పేరుతో ఒక కొత్త వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. భాగ్యశ్రీ బోర్సేని హైలైట్ చేస్తూ రూపొందించినటువంటి ఈ సాంగ్లో అఖిల్ ఎప్పుడూ లేనటువంటి విధంగా వైలెంట్గా కనిపిస్తున్నాడు. అంతర్లీనంగా లెనిన్ చెబుతుంది ఒకటే, ఇదొక లవ్ స్టోరీ, ప్రేమ కన్నా హింసాత్మకమైనది ప్రపంచంలో మరొకటి లేదనేటువంటి తరహాలోనే డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బోరు మంచి మాస్ ఎలిమెంట్స్తో దీన్ని అయితే దట్టించినట్లయితే అర్థమవుతుంది. దానికి తగ్గట్టు తమన్ మ్యూజిక్ కూడా తోడవడంతో ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుగా. అంటే ప్రియురాలి కోసం కత్తి పట్టుకొని ఎంతకైనా తెగించేటువంటి ఒక పక్కా విలేజ్ బాయ్గా అఖిల్ని సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారనేది నిజం. పెద్ద రిలీజ్ టైంకి అప్పటికంతా రన్ టైం అంతా దగ్గరకు ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ అనుకోవడానికి లేదు. వారం ముందు వచ్చినటువంటి మా ఇంటి బంగారం, దివానా అండ్ 100 దేవుళ్ళు మొదలైనవి ఇలాంటివన్నీ కూడా లెనిన్ స్కేల్ తోటి పోల్చుకునేవి కాదు. కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు, లెనిన్ ఈజీగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్ళొచ్చు అని కూడా తెలుస్తుంది. అండ్ అయితే ఇప్పటి వరకు కూడా ఎన్నడూ లేనంతటువంటి గ్రాండ్గా అఖిల్కి స్వాగతం చెప్పడానికి ఫ్యాన్స్ డెఫినెట్గా ప్లాన్ చేస్తున్నట్లయితే సమాచారం. ఎందుకంటే ఈ సినిమా హిట్ అవుతుంది అన్నటువంటి
నమ్మకంతో చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ సేమ్ టైం దీంట్లో అండ్ అఖిల్కి ఒరిజినల్ ఫాదర్ క్యారెక్టర్ నాగార్జున ప్లే చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆ ఒక్క పోర్షన్ మాత్రమే పెండింగ్ ఉందన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో అందుకోసమని ఫర్ ది ఫస్ట్ టైం లెనిన్ ఒక ఊర మాస్ అవతారంలో చూపించడం, ఇప్పటివరకు చేసినటువంటి కూడా ఎక్స్పెరిమెంట్లు అవ్వడం, ఇది సరికొత్త జోనర్గా మలుచుకోవడం. సో ఇలా అన్నీ కూడా లెనిన్కి కలిసి వచ్చేటువంటి అంశాలు. సో అందుకోసమని లెనిన్కి ఎప్పుడు వస్తే అప్పుడు హిట్ ఇవ్వడానికి ఆడియన్స్ చాలా రెడీగా ఉన్నారు. సో మరి సోల్ ఆఫ్ లెనిన్ ఎలా ఉంది? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.